హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అర్ధరాత్రి ముచ్చట్లు అండి. మొత్తం ఒకే పాయింట్ మీద రివాల్వ్ అవుతున్నాయి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. చాలాసేపు నుంచి గంటల గంటల నుంచి బట్ దానికి ఉన్న రీజన్ సింపుల్ అయినా ఎంత ఇదంటే నిజంగా ఈరోజు కానీ మీరు అర్ధరాత్రి మొత్తం కానీ చూస్తే అసలు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏదో ఇద్దరిని తీసేయండి, నైనిక అని సీతాని ఫస్ట్ తీసేయండి అన్న ఫీలింగ్ కలుగుద్ది. అసలు మణికంఠ మీద ఉన్న నెగిటివిటీ మొత్తం పోద్ది. పానీలేరా స్వామి, మణికంఠది ఏముంది అసలు ఈ సీత చేసే పాలిటిక్స్తో అన్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు ఓ మై గాడ్, అసలు ప్రేరణ మీద విషం జిమ్ముతుంది. తనొక్కటేదో అంటే ఒక ఇప్పుడు ఏదైనా పర్సన్ బట్టి ఉంటుంది. సేమ్ పర్సన్స్ నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఇదే నిఖిల్, ఇదే యష్మి, ఇదే పృథ్వీ బాగా ఆడి జెన్యూన్గా ఉన్న ఒక కంటెస్టెంట్ మీదకి ఒక రకమైన దాడి చేశారనుకో, అది గ్రూపిజంతో ఒక మనిషిని టార్గెట్ చేసినట్టు అయింది. సే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ముగ్గురు కలిసి విష్ణుప్రియ మీదకి వెళ్ళారబ్బా, నువ్వు అసలు నచ్చటం లేదు, నీ గేమ్ నచ్చటం లేదు, నువ్వు అన్ని నాటకాలు, అసలు నీ గేమే అది ఇది అనుకో, ఖచ్చితంగా ఇక్కడ విష్ణుప్రియకి సపోర్ట్ దొక్కింది. ఎందుకని నిజం అటుంది. ఇక్కడ సీత విషయంలో నిజం లేదు. సీత విషయంలో నిజం లేనప్పుడు నిజాన్ని ఎంత అసలు దారుణం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, ఇక్కడ ఏమైందంటే రోల్ బేబీ రోల్ గేమ్లో ఆదిత్య అండ్ తిను ఉన్నారు కదా నబీల్. ఆదిత్య గెలుస్తాడు, నబీల్ ఓడిపోతాడు. వీళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు ఒకరిని చూజ్ చేసుకోమన్నప్పుడు సీతని చూజ్ చేసుకుంటారు. సీత ఎలిమినేట్ అయ్యింది. ఇంతవరకు మైన్ ఎపిసోడ్లో చూపిస్తే చూపించచ్చు రేపు. కానీ జరిగింది ఏంది? అసలు అక్కడ జరిగింది ఏంది? ఎపిసోడ్లో చూపించేది అదే. కానీ అసలు జరిగింది ఏంది అక్కడ? వీళ్ళు ఇవ్వాల్సిన ఆప్షన్లు ఇచ్చారు. ఈరోజు పృథ్వీ మాట్లాడాడు స్వామి, బుల్లెట్లే అసలు. అంటే ప్రతి మాట ఒక బుల్లెట్. ఖచ్చితంగా ఈరోజు అర్ధరాత్రి కానీ చూస్తే ముచ్చట్లు మీరు పృథ్వీకి ఫ్యాన్ అయిపోతారు అంతే. ఏమన్నా మాట్లాడా అసలు? ఆమె ఒక్కోసారి మాటలు డైవర్ట్ చేయడానికి చూస్తుంది. వద్దు నువ్వు ఇక్కడ ఉండు, నేను అడిగేదానికి చెప్పు అని స్టార్ట్ చేశాడు. ప్రతి పాయింట్ ఒక బుల్లెట్ పృథ్వీ మాట్లాడింది. పాయింట్ ఏంటంటే ఏమో నీతులు భలే చెప్తుంది. నేను ఆల్రెడీ ఎపిసోడ్లో కూడా చెప్పాను. సో గ్రూప్ ఒక పాయింట్ డెరైవ్ చేయడానికి ట్రై చేస్తుంది ఏంటంటే, ప్రేరణ మీరు బయట గేమ్స్ బాగా ఆడిద్దని చెప్పి ఇక్కడ బాగా ఆడిద్దని తెస్తే బయట గేమ్కి దీనికి ఎలా పోటీ పడతారు అంటుంది. సో ఒక పర్సన్ నీకు తెలుసు గేమ్ బాగా ఆడతారని, అది బయట తెలిసిన. సో గేమ్ బాగా ఆడతారని తెలిసినప్పుడు గేమ్ బాగా ఆడే వాళ్ళని పంపించడంలో తప్పేముంది? వాళ్ళిద్దరు కలిసి ఏమన్నా గుమిగూడి తప్పు నొప్పు చేస్తే అప్పుడు కదా తప్పు అనేది. ఇప్పుడు నీకు తెలిసిన వాళ్ళు ముగ్గురు వచ్చారు, ఒక్కొక్కరు ఒక స్ట్రాంగ్ క్వాలిటీ ఉంది, నువ్వు వాళ్ళని చూజ్ చేసుకుంటావా లేదా? ఏం బాధ? ఆన్ ద అదర్ సైడ్ పాపం ప్రేరణ సీతని తీసేయాల్సింది కాదు, వేరే వాళ్ళని తీసేయాల్సిందని సీత గురించి బాధపడుతుంది. ప్రేరణ సీత గురించి మంచిగా ఆలోచిస్తుంది. ప్రేరణ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఓడిపోయిన నబీల్ విష్ణుప్రియల్ని ఆల్రెడీ ఫిట్టెస్ట్ కాదు కదా అని తీసేయడానికి ఆమె ఆర్గ్యుమెంట్ మీద అలానే ఉంది. ప్రేరణ అదే ఆర్గ్యుమెంట్ మీద ఉంది, అలానే మాట్లాడింది. ఓ పక్కేమో వెంటనే అసలు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో పేరుని, అంటే కష్టంలే, మనం కూడా మణికంఠం తీయటానికి చాలా ఇబ్బంది పడ్డాం కదా, వాళ్ళకు కూడా ఉంటుంది అని ఒక మాట అని తప్పితే మన సొంత నింపుకుంది. ఇంకా ఆ నెగిటివిటీని నింపుకొని ఒక్క పాయింట్ పట్టుకొని లాగడానికి ట్రై చేస్తుంది. మీరు కలిసి ఆడుతున్నారు అన్న పాయింట్ను. వేరే వాళ్ళు ఎవరన్నా అయితే ప్రాబబ్లీ వాళ్ళు గ్రూప్ గేమ్ ఏమన్నా అనుమానమైన వస్తుందేమో, కానీ విషయంలో ఈరోజు చేసిందానికి అసలు రాదు. అసలు ఇంకోటి మ్యాటర్ ఏంటంటే, వాళ్ళు అందరి పేర్లు అనుకున్నాక ఒకరిని తీయాలనుకున్నప్పుడు వాళ్ళు మెయిన్ సీత అండ్ విష్ణుప్రియలో చూజ్ చేసుకోమంటే సీతని తీసేస్తారు. సీత పేరు చెప్తారు. అసలు ప్రేరణ పేరు ఏంటి? మామూలుగా ఎవరు బెస్ట్ ఎవరు అన్నప్పుడు ప్రేరణ బెటర్ అయ్యే సీత కంటే నా కంక్లూజన్ రాయిద్ది. నువ్వు ఒకవేళ నువ్వు ఆర్గ్యూ చేయాలంటే నీ బేసిక్ ప్లాట్ ఎలా ఉండాలంటే, లాస్ట్లో మీరు డిసైడ్ అయింది నాతో విష్ణుతో కదా, విష్ణు కంటే నేను దేని తక్కువ అని ఆర్గ్యుమెంట్ చేస్తుంటే అట్లీస్ట్ దానికి ఒక విలువ ఉండేది. అది కంఫర్టబుల్గా వదిలేసి ప్రేరణతో అన్న ఒక్క మాటను పట్టుకొని లాగింది. లాగి ఎలా లాగిందంటే, ప్రేరణ నాకంటే ఏం బాగా ఆడింది, ప్రేరణ అసలు నాతో పోలిస్తే ఎందుకు అంట. మళ్ళీ మోరోవర్ దీనికంటే ఇంకో ట్విస్ట్ ఉంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, లాస్ట్ టైం జరిగింది కదా నబీల్ది, అందుకని పాపం నిఖిల్, యష్మి అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే పృథ్వీ వీళ్ళందరి టీము ఆదిత్యాన్ని కూడా పిలిచి మాట్లాడుకొని వీళ్ళు ఒక కంక్లూజన్కి వస్తారు. సరే మీ టీంలో, ఎందుకంటే అంతకు ముందే డిస్కషన్ ఏంటది కదా, నబీలు నిఖిలు మాట్లాడుకుంటారు, మీకు గుర్తుందా? ఈసారి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉందాము, కన్సాలిడేటెడ్ డెసిషన్ తీసుకుందామని నిన్న అర్ధరాత్రి ముచ్చట్లో మాట్లాడుకుంటారు. ఈరోజు అదే చెప్తారు. మీకై మీరు ఒక ఇద్దరు పేర్లు ఇవ్వండి,
మాకు ఇద్దరు కావాలి, వీళ్ళు స్ట్రాంగెస్ట్ అని. మేము ఆ ఇద్దరిని కాకుండా మిగిలిన వాళ్ళు తీస్తాము అని. నీకు అక్కడ డెసిషన్ తీసుకోలేకపోయింది సీత. చెప్పొచ్చు కదా డేరుగా. నబీల్ కావాలి అని నువ్వు ఎట్లా అరిచావో, ఇట్లానే మేమిద్దరం ఇట్లా మా టీంలో ఇద్దరు స్ట్రాంగు, వీళ్ళని తీయొద్దని అనొచ్చుగా. అదనలా. అదనకుండా కంఫర్టబుల్ ఉంది. అంటే ఏమ బాధ అర్థం చేసుకొని ఏమని మాత్రం నామినేట్ చేయకూడదు, ఏమని మాత్రం టాస్కుల నుంచి తీయకూడదు. మళ్ళీ అది ఏం ప్రమేయం లేకుండా జరగాలి, అందరూ ఆలోచించి. మళ్ళీ ఏం మీద పడకూడదు. బాబ్బా ఏమి పొలిటీషియన్ స్వామి, మామూలు తెలివితేటలు కాదేమి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కదాన్ని తప్పు, ప్రతి ఒక్క మాట అబద్ధమే. చెప్పేది ఏమంటుంది, ప్రేరణ అసలు నాతో ఏం ఆడింది అంట. ప్రేరణ ఆడిన గేమ్స్ కొన్ని చెప్తాడు. ఏం చెప్తాడు? సౌండ్ టాస్క్ ఆడింది, ఆ తర్వాత స్నేల్స్ టాస్క్ ఆడింది, ఆ తర్వాత ఫస్ట్ ఆడిన కొన్ని గేమ్స్ ఉంటాయి కదా త్రో చేసేది, అది ఆడింది. ఇంకా కొన్ని టాస్కులు చెప్తాడు చాలా బాగా ఆడింది కదా అని. అవకాశం వచ్చిన ప్రతిసారి బాగానే ఆడుతుంది. ఈవెన్ అంతెందుకు ఎక్స్ టాస్క్లో కూడా బాగానే ఆడు. ఎంతసేపటికి మణికంఠతో జరిగిన టాస్క్లో నేను చాలా బాగా ఆడే కదా మెంతో పోటీగా అంట. వాళ్ళు అడగటం చేతగాల. మణికంఠతో ఆడిన టాస్క్లో కూడా నువ్వు ఓడిపోయినట్టే. నువ్వు ఎందుకు గెలిచావు? ఆ రోజు యష్మి ఒక బయాస్డ్ డెసిషన్ ఇచ్చింది నీకు. ఆ రోజు నాకు సార్ కూడా క్లాస్ బీకాడు, మీకు గుర్తుందా? నేను మెంతో ఆడి గెలిచా కదా అని గొప్పగా చదువుతుందేమో. ఎందుకు గెలిచింది? ఆ 250 గ్రామ్స్కి దగ్గరగా ఉండే ఆప్షన్ అనేది మణికంఠనికి ఇవ్వాలి. ఆ పాయింట్ మణికంఠకి ఆ పాయింట్ ఇస్తే ఎక్కడ ఏం గెలిచేది? సో ఒక బయాస్డ్ సంచాలకుగా అప్పుడు బిహేవ్ చేసింది కాబట్టి దానికి యష్మి అప్పుడు మాట కూడా అంటది, మా టీం గెలవాలని అలా చేశానని ఏడుస్తా. అలా గెలిచావు. సో ప్రేరణకి అసలు ఈ అమ్మాయికి గేమ్స్లో పోలికేంటి? ఏ పాయింట్ అంటే, ప్రేరణ మీరు బయట నుంచి ఆమె గేమ్స్ ఆడుతుందని చెప్పి వచ్చి ఇక్కడ ఆమె ఎక్కువ, నాకంటే ఆమె బెటర్ అంటే నేను ఒప్పుకోను, అది వేరేలాగా పోటీ అయ్యిద్ది, అది గేమ్ కాదు అంటే ఒక పిక్చర్ డ్రా చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆన్ ద అదర్ సైడ్ ప్రేరణ పాపము సీతకి ఇవ్వాలని ఆమె ఒక పిచ్చి మాలోకంగా అలా ఉంది. ఇక్కడ చూడండి, లిజనింగ్ స్కిల్స్ ఆ గేమ్లో కానీ, ఆ తర్వాత ఇక్కడ చెప్పాక కొన్ని గేమ్స్ ప్రేరణ ఆడిన గేమ్స్ అని చెప్తే, నేను మణికంఠతో గేమ్ ఆడి గెలిచా కదా అది ఇది అన్నట్టు అంటది. ఆ తర్వాత సీత ఏమంటుందంటే, బయట ఆడే గేమ్స్ని ఇక్కడ కంపేర్ చేయకూడదు అది ఇది అన్నట్టు అంటది. ఆ తర్వాత విష్ణు కూడా ఉంటుంది పక్కన. ఏం ఆడింది పెద్దగా అంటే, స్నేల్ గేమ్ ఆడింది కదా, స్నేల్ గేమ్ ఆడినా ఓడిపోయారు కదా అంటుంది. అసలు ఓడిపోయితే అసలు ఇక్కడ ఏమే అంటుంది, ఒక టాస్క్ నాకు గెలిపోవటం సహజము, అక్కడ పెర్ఫార్మెన్స్ చూడాలని ఏమే అంటుంది. మళ్ళీ ప్రేరణ పెర్ఫార్మెన్స్ బాగుంది కదా అంటే, యాక్చువల్గా నిఖిల్ చాలా బాగా ఆడాడు కాబట్టి అప్పుడు ఆదిత్య స్లోగా ఉన్నాడు, సోనియా స్లోగా ఉంది. నిఖిలే ఒప్పుకుంటాడు, ప్రేరణ నాకంటే నువ్వు చాలా ఫాస్ట్గా వచ్చావు, సో ఎక్కడ భయపడిపోయాను, ఓ పక్క ఆదిత్య ఓ పక్క సోనియాలు భయపెట్టారు ఈ గేమ్లో మనల్ని అని ఒక డిస్కషన్ కూడా వస్తాయి. ఎంతసేపటికి ఆమె లేదండి, విష్ణు కూడా అంటుంది పక్కన, లేదురా ప్రేరణ ఆడిన గేమ్లో ఒకసారి మనకి రేషన్ కూడా వచ్చింది కదా అంటుంది. అసలే వింటాంలా. ఎంతసేపటికి వాళ్ళు తప్పని ప్రూవ్ చేయటం. ఒకటే అన్నాడు, సరే నీ బాధ ఏంటి, పృథ్వీ బుల్లెట్ డైలాగ్ చెప్పండి, నీ బాధ ఏంటి అంటే, నన్ను డెసిషన్ తీసుకోవడం తప్పు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ప్రేరణ కాదు నీకు విష్ణువుకి మేము అనుకుంది అంటే అక్కడ మళ్ళీ సౌండ్ లేదు ఆమెకి. తర్వాత సరే ఎవరు తీయాల్సింది నిన్ను కాకుండా, అది మాకేం తెలుసు నీ ఇష్టం అంటది. సరే ఎవరు వీక్ మీ దాంట్లో, అది నాకేం తెలుసు మీ ఇష్టం అంటది. అరే నువ్వు ఇప్పుడు నిన్ను తీయటం తప్పు అన్నప్పుడు నువ్వు కాకుండా వేరే వాళ్ళని తీయాలని పేరు చెప్పాలిగా. నీ దృష్టిలో ప్రేరణ ఏమన్నా వీకా? లేదు అన్నట్టు అంటది. మళ్ళీ లేదు ప్రేరణ కంటే నేను ప్రతి దాంట్లో చాలా బాగా ఆడా కదా అన్నప్పుడు ఒక్కో గేమ్ చెప్తుంటే ఆమెకు సౌండ్ లేదు, సో ఇంక అందరూ ఎంతమంది వచ్చి చెప్తున్నా కానీ ఏమో పాయింటే గొప్పది, ఆ తర్వాత యష్మి వస్తుంది, అందరూ వస్తారు. మీరు చెప్పాల్సింది అటువంటిప్పుడు సీత, సో వీళ్ళని తీయొద్దు వీళ్ళని తీయండి అని చెప్తే ఏమైంది? అదేమన్నా తప్ప? ఇంకొకటి అంటారు, సరే నువ్వు అసలు ఛాన్స్ తీసుకోవచ్చు కదా అంటే, లేదు నేను అందరికి అవకాశాలు ఇస్తున్నాను అందుకని నాకు ఆట కదా. నీకు అందరి అవకాశాలు ఇచ్చినప్పుడు నిన్ను తీసేసినప్పుడు ఇంక నీకు బాధ ఏముంది? నీ మెయిన్ మోడ్ అందరు అవకాశాలు ఇవ్వడానికి కదా. ఒక్క పాయింట్ అంటే ఒక్క పాయింట్లో కూడా అసలు నిజం లేదు, అంత స్టూపిడ్గా ఉన్నాయి సీతా రీజన్స్. ఆ తర్వాత నీ ప్రకారం ఎవరు తీయాలంటే నేను ఎలా చేస్తానంటది. ఇక్కడ మళ్ళా నైనిక పెద్ద డబల్ గేమ్. నైనిక మామూలు డబల్ గేమ్ కాదు. నైనిక ఎంత డేంజరస్ గేమ్ ఆడిందంటే అసలు మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి సీతతో ఏమంటుందంటే,
సింగిల్గా కూర్చున్నప్పుడు ఎలారా అసలు నీకంటే ఎలారా ప్రేరణ బాగా ఆడింది, నాకు అసలు నచ్చలేదురా, ఎలా ఒప్పుకున్నావు అని ఏమంటే రెచ్చగొట్టి వెళ్ళి మళ్ళీ నిఖిల్తో కూర్చుంటుంది. నిఖిల్తో కూర్చొని అసలు ఎలా బాగా ఆడారు ఏదంటే నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఏ గేమ్ బాగా ఆడలేదు చెప్పు మనం మాట్లాడుకుందామని. కరెక్ట్గానే మాట్లాడాడు నిఖిల్. ఈమె దగ్గర పాయింట్స్ లేవు. లేదు లేదు ఆమె పాపం నిజాయితీగా ఉంటుంది కాబట్టి ఆమె కష్టాలు ఎక్కువ అది ఇదని చెప్తుంది సీత. నైనిక సీత దగ్గరికి వచ్చి ప్రేరణ అసలు నీ దాంట్లో ఏమంటే ఎక్కువ పిలిచి మాట్లాడన్నప్పుడు నిఖిల్ని పృథ్వీని పిలిచిద్దామా. ఏమెంత డేంజర్ అంటే ఏం మళ్ళా ప్రేరణ దగ్గరికి వెళ్ళి నైనిక అక్కడ డిస్కషన్ పెట్టింది. ఇలా అంది సీత, అంటే సీతకి నిన్ను కంపేర్ చేయటంలో నచ్చలేదు, నేను ఏ విధంగా తక్కువ అవుతాను ప్రేరణ కంటే అని అలా అంది అని. అసలు అక్కడ ఎత్తింది ఏమా ఆమె బాధలో ఉన్నా కానీ ఏమో కూడా ఒక పుల్లేసిపోయింది అక్కడ దేంట్లో ఎక్కువని. మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ ఆమెని దూవుతుంది మళ్ళీ ప్రేరణని. అసలు ఒక్కసారి ఏమో ఎన్ని రకాలుగా మాటలు మార్చిందో నైనిక చూపించాలి. ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకొక మెయిన్ టాపిక్ ఏంటంటే దీని మీదే నబీల్ అండ్ మణికంఠ వాళ్ళొక బాధ. ఈరోజు టాపిక్ అంతా ప్రేరణ చుట్టూనే తిరిగింది. యష్మి వచ్చి నబీల్ నువ్వు కాకుండా ప్రేరణ రావాల్సింది అని అంటదంట. అది తప్పు అనిపించింది నాకు మళ్ళీ. ఎందుకంటే ఎవరైనా రావచ్చు. ఇప్పుడు అక్కడ వాళ్ళు చీఫ్ డెసిషన్ తీసుకోవాలి. చీఫ్ డెసిషన్ తీసుకుని నువ్వు తప్పు పట్టావు, కథం అయిపోయింది అంతటితో. నబీల్ ప్రతి ఆట అందరికి ఆడాలన్నప్పుడు ఆమె యాక్సెప్ట్ చేసినప్పుడు ఆయన వస్తాడు. తను నబీల్ని ఎలా తప్పు పడతావు? అక్కడ నబీల్కి మాత్రం మళ్ళీ కొంచెం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుందిగా, నేను ఎందుకు ఆడకూడదని వస్తుందిగా. మళ్ళా అక్కడ నబీల్కి మణికంఠకి ఈ డిస్కషన్ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక దారుణం ఏంటంటే అసలు ఈ అమ్మాయి ఎంత ఈజీగా ఇస్తుంది అంటే ఇంకి పింకి పాంకి ఫాదర్ హ్యాజ్ ఏ డాంకి అని చెప్పి ఆటలాడి నబీల్ ప్రేరణలో కూడా నబీల్కి వస్తే నబీల్కి ఇచ్చింది. సో చూడండి నేను చేసిన ఆటలు. నువ్వు అంత డెసిషన్ మేకింగ్ అంత ఇవ్వాలనుకున్నప్పుడు నీకు తెలుసుగా ఒక చీఫ్గా, అదే వాళ్ళు అనేది చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు అసెస్ చేయటంలో, నువ్వు ఏది కరెక్ట్గా చేసావు, పోనీ వీళ్ళందరూ తక్కువ అనుకున్నప్పుడు నువ్వు ఆడాల్సింది కదా అనే పాయింట్ మీద దద్దరిలు ఇచ్చాడు పృథ్వీ. అసలు ఆమెకు డైలాగులు లేవు. మీరు అలా బయట నుంచి వచ్చారు, బయట మాట్లాడుకొని వచ్చారు అన్నట్టంటే వేరే రకంగా పోట్రే అయింది అన్నట్టు మాట్లాడితే లేదు ఇట్లా అన్నా ఆయన. అవును నిజంగా నాకు తెలుసు ప్రేరణ బాగా ఆడిద్దని తెలుసు, బాగా ఆడే వాళ్ళని పంపడంలో తప్పేందంటారు. ఇదే మాట నిఖిల్ అయితే వేరేలాగా భయపడేవాడేమో, ఓయమ్మ ఏమైంది బయట తెలుసు అంటుంది అది ఇదని. అక్కడ ఉంది పృథ్వీ నిజాలే మాట్లాడతాడు. పృథ్వీకి ఫిల్టర్ ఉండదు. పృథ్వీకి ఓటింగ్ తక్కువ కావచ్చుగా నిఖిల్ కంటే ఫార్ 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 బెటర్ అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం పృథ్వీ గేమ్ గురించి. సో అసలు ఎంత విషం నింపుకుంటుందంటే ఏమో సీత ఈరోజు అర్థమైపోయింది. ఎదుటోళ్ళని ఇప్పుడు మణికంఠని ఒకసారి లేకపోతే విష్ణుని ఒకసారి అంత ఈజీగా తీసేసి మళ్ళీ వాళ్ళేమి ఏడుస్తారని చెప్పి వాళ్ళకంటే ముందు ఏమే ఏడ్చింది. అరే విష్ణుని ఎలా తీసేసాడరా అది ఇదని. అంటే ఏంటి నువ్వేం ప్రూవ్ చేయాలనుకున్నావు? నేను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాను అని ప్రూవ్ చేసే ప్రాసెస్లో నువ్వు తీసేసి ఉండొచ్చు. అక్కడ కారణం లేకుండానే అన్నిట్లో ఫెయిలే కదా. అసలు సీత ఈ వీక్ దేంట్లో పాస్ అయింది చెప్పండి? ప్రతి ఒక్కటి ఫెయిలే ఆమె. అందుకు అడుగుతాడు అసలు నువ్వేమేం గేమ్లో ఆడావు చెప్పు అంటే ఎంతసేపుకి ఎగ్ టాస్క్ ఒకటి, మణికంఠతో మెన్ టాస్క్ ఒకటి అని అంటాడు. ప్రేరణ వరుసపడి చెప్తుంటే అదేముంది అది సిల్లీ టాస్క్, ఆ టాస్క్ ఏముంది అది ఈజీ టాస్క్, ఆ టాస్క్ ఏముంది అది లక్కు కలిసి వచ్చిన టాస్క్ అంట. ఏమకైతే నికార్సుగా ఆడి బాగా విన్ అయింది, మిగిలిన వాళ్ళకి లక్కు కలిసి వచ్చే టాస్కులు అంట. టూ మచ్ అసలు. అంటే ఇంక గంటలు జరిగిందండి. కోర్ ఇదే ఏమో విపరీతమైన బాధని నింపుకుంది అక్కడ ప్రేరణ పాయింట్ ఏంటంటే పాపం ఇంకా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో విష్ణు అండ్ తిను అవుట్ అయ్యారు కాబట్టి ఆల్రెడీ నబీలు వాళ్ళిద్దరు ఆటకి అనర్హులు అన్నట్టు అంటది. వాళ్ళిద్దరు ఆటకి అనర్హులు అన్నప్పుడు ఒకవేళ ప్రేరణ మాట నిజమే అనుకుంటే నువ్వు ఆల్రెడీ అవకాశాలు ఇచ్చావుగా. ఆల్రెడీ నబీల్కి అండ్ దెన్ విష్ణువుకి అవకాశం ఇచ్చినప్పుడు మిగిలిన వాళ్ళకి ఇవ్వచ్చుగా. ఇప్పుడు ఒక టీం వర్క్ గెలిచినా ఓడిని అవకాశాలని అందరికి ఇచ్చుకుంటా పోతున్నారుగా. ఒకరు విన్ అయితే ఒకరు లూజ్ అయిన పాయింట్ వస్తుంది కదా. ఇప్పుడు ఆ టీం ఉందబ్బా నిఖిల్ టీము, నిఖిల్ ఆడాడు, తర్వాత యష్మికి అవకాశం ఇచ్చారు, తర్వాత పృథ్వీ ఆల్రెడీ మొన్న ఎండ్యూరెన్స్ టాస్క్ ఆడాడు కదా అని చెప్పి తర్వాత ఆదిత్యకి అవకాశం ఇచ్చారు, అందరికి అవకాశాలు ఇచ్చుకుంటున్నారుగా.
ప్రతిసారి నబీల్‌నే ఎందుకు అన్న పాయింట్‌కి మళ్ళా క్వెషన్ లేదు. నేను ఎక్కడికి పంపానురా నబీల్‌ని అసలు ఎన్ని సార్లు నబీల్ అంటాడని. ఆయన ఎగ్జాంపుల్‌తో చెప్తున్నాడు. అసలు మన కళ్ళకి కనపడటం లేదా? ఎండ్యూరెన్స్ టాస్కు నబీలు, అంతకుముందు టాస్కు నబీలు, ఈరోజు వచ్చిన టాస్కు నబీలు. నబీల్ ఎన్ని గేమ్స్ ఆడలేదు? లేదు, లేదు, లేదు. నబీల్ లేదో మళ్ళా ఏమేమంటది? ప్రేరణ వచ్చి నేను ఇండిపెండెంట్‌గా ప్రూవ్ చేసుకోవాలంటే ఆమెకు టాస్క్ ఇవ్వాలనుకున్నాను అది ఇది అంటే ఎక్కడిచ్చావు నువ్వు? ఆమె అంటుందిగా ప్రేరణ. నేను బాగా ఈ గేమ్‌కి అసల పెద్దగా స్ట్రాటజీలు గానీ, ఫిజికల్ బలాలు గానీ ఏం అవసరం లేదు. నార్మల్‌గా ఆడే టాస్క్ ఎవరైనా ఆడొచ్చు. నువ్వు నిజంగా ఆడాలని ఉంటే, నేను నిజంగా ప్రూవ్ చేసుకోవాలని ఉంటే, నువ్వు బరిలోకి దిగి ఆడొచ్చు కదా! అదే యష్మి గూడా అంటది. నువ్వు బరిలోకి దిగి ఆడొచ్చు కదా సీత ఎందుకు ఆడలేకపోయావు? దానికి ఏదేదో చెప్తది. అరే నా మెయిన్ మోటో అది కాదురా, నేను టీమ్‌ని గెలిపించడానికి రా, టీమ్‌కి అవకాశాలు ఇవ్వటానికి రా. సో ఇంత బాధ లేనప్పుడు నువ్వెందుకు? అంటే నీదే బాధ. ఇప్పుడు అలా లెక్కేసుకుంటే మణికంఠ కూడా 2, 3 సార్లు తీసేశారుగా ఆయన్ని. ఇంక మణికంఠలాగేమో జరిగితే ఏమైపోద్దో. అసలు ఒకసారి 0 ఇచ్చి జైలుకి, లేకపోతే ఇంకొకసారి ఇమ్మీడియేట్‌గా టార్గెట్ చేయటము, ఇంకోసారి ఒక నెగెటివ్ రిమార్క్ ఇయటము, ఇంకోసారి గేమ్‌లో బాగలేదని చెప్పి తీసేయటము, ఇన్ని సార్లు అయితే ఇంకేమిలే. ఏమ ఎంతసేపటికి నేను ఒక ఇండివిడ్యువల్ గేము ఆడటానికి ఉన్నాను. నేను చెప్తాను రేపు నామినేషన్స్‌లో వాళ్ళు ఎంతమంది అడిగిన పాయింట్స్ అది ఇది అంటుంది. అప్పుడే నామినేషన్స్ దాకా వెళ్ళిపోయిందేమో. సో టూ మచ్ అనిపించారు. అసలు విష్ణు నాకు తెలిసి వీళ్ళిద్దరికి దూరంగా ఉంటే బెటర్ అనిపించింది నాకైతే. అంటే నైన్‌క ఆల్రెడీ వెళ్ళిపోద్దిలే ఈ వీకు. అమ్మ బాబోయ్! విష్ణు ఎట్లయినా ప్యూర్ అబ్బా! ఈళ్ళలాగా ఇంత మరీ ఇది లేదు. ఆ అమ్మాయితో బబ్లీగా పనులు చేసుకుంటది గానీ, ఇంత ఇంత నెగెటివ్ థాట్స్ గానీ, వేరే వాళ్ళని ఇది చేయటం గానీ ఇంత లేవు. ఆ అమ్మాయిని కాపోతే ఆ అమ్మాయితో ఈళ్ళు బాగా ఇదయ్యారు. ఇదైతే ఆ అమ్మాయిని కొంచెం అట్రాక్ట్ చేసి అది ఇది అని మాటలు చెప్తా కొంచెం బుట్టలో వేసుకునే ప్రయత్నం జరిగింది. అంతకు తప్పితే ఏమన్నా ఉందా? రగిలిపోతుందబ్బా! మామూలు రగిలిపోవటం కాదసల. నీకు ఒక్కసారి నిన్ను తీసేస్తేనే అలా ఉండేసరికి, నువ్వు అంతకు ముందే అసలు విచిత్రమేంటి తెలుసా? అంతకు ముందే మణికంఠని తీయాలా, సీతని తీయాలా అనే చోట కూడా వాళ్ళ టీంలోనే భిన్నాభిప్రాయాలొస్తాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ చూడండి. ఫర్గెట్ అబౌట్ శక్తి టీమ్. అసలు వాళ్ళ టీంలోనే సీతను తీయాలా, మణికంఠ తీయాలంటే మణికంఠతో పాటు సీతకి ఈక్వల్‌గా అనుకుంటారు ఫస్టు. తర్వాత ఆమె ఒప్పుకోలేక, అయ్యో అని చెప్పి, నేనెక్కడ నాకు ఛాన్స్ పోద్దో అని చెప్పి మళ్ళా అందరిని అడిగాక లాస్ట్‌లో ఇంకెందుకులే అని చెప్పి మణికంఠకి చేతులెత్తారు. అప్పటికి నబీల్ సీతకెత్తడు. సో ఆ టీం కాదు, ఈ టీంలో కూడా ఉందిగా. ఈవెన్ విష్ణు కూడా చెప్పింది కదా! నాకు నబీల్ చెప్పాక, నబీల్ ఏమంటాడు? నామినేషన్స్‌లో నీకు లేవు. నీకు ఒక 1 వీక్ ఇమ్యూనిటీ వచ్చింది. మోర్ ఓవర్ చీఫ్‌గా నువ్వు అన్నీ చేస్తున్నావు కాబట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వమంటే, విష్ణు కూడా నబీల్ పాయింట్‌తో నేను ఏకీపిస్తున్నానని చెప్పి సీత పేరు చెప్పింది. సో ఒకవేళ ఏమన్నా తీసేశారనుకో, అప్పుడు ఎలా తీసినట్టు? మీ టీం తీసేస్తే? వాళ్ళు తీసేస్తేనే నీకింత కోపం. వాళ్ళ మీద బట్టగాల్చి ఏదో ఒకటెయ్యాలి. నేనంటుంది వాళ్ళు అసలు గ్రూప్ గేమ్ ఆడలేదా? గ్రూప్ గేమ్ ఆడారని కాదు. నిజంగా వాళ్ళు గ్రూప్ గేమ్ ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ గ్రూప్ గేమ్ ఆడి ఫస్ట్‌లో విష్ణుని అన్నప్పుడు మనం సపోర్ట్‌గా వచ్చాం. ఎందుకని విష్ణుకి? అక్కడ కనిపించింది. నీ ఫైట్ అనేది నీ ఫైట్‌లో నిజాయితీ ఉంటే, నీలో తప్పు లేకుండా వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడితే వాళ్ళు ఎక్స్‌పోజ్ అవుతారు. ఇక్కడ తప్పు చేదాది పెట్టుకొని వాళ్ళు గ్రూప్ గేమ్ అంటే ఎవడైనా ఏం చెప్తాడు? ఏం చెప్పలేడు. కళ్ళకి క్లియర్‌గా కనిపిస్తుంటే. నిజంగా నిఖిల్ చాలా బాగా మాట్లాడాడు ఈరోజు. చాలా వాలిడ్ పాయింట్స్ మాట్లాడాడు. ఇంకా యష్మి అన్న నోరు జారింది గానీ, ఆ నబీల్ ఏమాడతాడు? ఏదో వచ్చాడు ఆయన్ని అది ఇది అన్న ప్రేరణతోటి అంటది. నేనైతే నిన్నే పంపేదాన్నిరా అది ఇది అని అన్నప్పుడు వచ్చాడు ఏమాడాడు. ఒక్కోసారి ఓటమి గెలుపు సహజం. సో ఈవెన్ ఆదిత్య కూడా అదే చెప్తా అంట. ఆమె చాయిస్ తప్పు, ఆమెనే తీసేయండి అని. సో ఎటు పరంగా చూసినా అన్ని తప్పులు పెట్టుకొని వేరే వాళ్ళని అంటాం అనేది ఓ మై గాడ్ అనిపించింది. ఖచ్చితంగా ఈ వీక్ గాని నామినేషన్‌లో ఉంటే ఈరోజు ఎపిసోడ్ తీవ్రమైన ప్రభావం చూపేది మీద ఓటింగ్ మీద. ఒక్కోసారి అది లక్. ఫుల్ ఆన్ నెగెటివ్ ఉన్న ఒక వీక్‌లో వాళ్ళ నామినేషన్ లేకపోతే వాళ్ళు నీట్‌గా తప్పించుకుంటారు. అది కలిసొచ్చినట్టే కాలం. చూద్దాం ఎటెళ్ళిద్దో ఏమో. మొత్తం మీద ఈ ఎపిసోడ్ చూసాయా అర్ధరాత్రి మొత్తం చూసాక మాత్రం మణికంఠ మీద ఉన్న కోపం మీకు పోయి సీత మీద కోపం వచ్చేస్తారనమాట. మణికంఠ చాలా అద్భుతంగా కనిపిస్తాడు. వామ్మో మణికంఠ అని. సో అది దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.